దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. గమనించినట్లయితే కనుక ప్రభువు సెలవిస్తున్నది ఏమనంటే, ఆయన ఎప్పటికీ కూడా మాట తప్పడంట. నీవు అనేక మంది మనుషులను నమ్మి మోసపోయి ఉండొచ్చు. వారి మాటలను నమ్మి ఏదైనా కార్యం కొరకు సహాయం చేస్తాము, ఆదుకుంటాము, ఇలా అనేక రకాలైన మాటలు విని నీకు జీవితం వేసారిపోయి ఉంటుందేమో. అయితే ఈ దినాన నువ్వు వినవలసింది ఎవరి మాట తెలుసా? ప్రభువు మాటను వినాలి. నువ్వు ఆయన మాట వింటే గనక ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎన్నడూ కూడా మాట తప్పడంట. కాబట్టి నీవు ఇప్పటి వరకు మనుషుల మాటల మీద నమ్మిక ఉంచి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనుషులు చెప్పే ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టి ఉండొచ్చు. అయితే ఇక మీదట దేవుడు నీతో చెప్తున్న మాట ఏమనంటే, నువ్వు ఏ మనిషి మీద ఇది చేయొద్దు, కానీ కేవలం నా మీద, నా మాట మీద మాత్రమే లక్ష్యం ఉంచు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు వినవలసింది ప్రభువు మాట. ఆయన మాట మీద గనక నువ్వు నమ్మకం పెట్టినట్లయితే, ఆయనను గనక నువ్వు సంపూర్ణంగా నమ్మినట్లయితే, లోకంలో అందరూ నేను చేయి విడిచి వెళ్ళిపోవచ్చు, అందరూ కూడా నేను తృణీకరించవచ్చు, త్రోసివేయచ్చు. అయితే ప్రభువు మాత్రము నిన్ను ఎప్పటికీ కూడా తృణీకరించడు, త్రోసివేయడు. ఆయన ఎప్పటికీ కూడా మాట తప్పేవాడు కాదు. ఆయన అబద్ధమాడేదానికి నరుడు కాదు. మాట మార్చుటకు ఆయన లేదంటే మాటను తప్పి ఈరోజు రేపు ఇలా డిలే చేస్తూ నిన్ను మభ్యపెట్టుటకు ఆయన నరమాతుడు కాదు. ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాట ఇస్తే ఎన్నటికి కూడా తప్పదు, ఎన్నటికి కూడా తప్పదు. నువ్వు మరొకసారి గుర్తించుకోవాలి, ప్రభు మాట ఇచ్చాడా, ఎన్నటికి కూడా ఆయన మరచిపోయే దేవుడు కాదు. నీవు అనుకోవచ్చు, ఆయన మాట ఇచ్చాడు, సంవత్సరాలు గడిచిపోతాండయ్యే, బట్ ఏమీ జరగలేదని. అయితే గమనించండి, ఆలస్యమైనా కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అబ్రహాముకు దేవుడు 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు, అబ్రహామా నేను నీకు కుమారుని ఇస్తాననేసి. దేవుడు రమారమి 100 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు ఆ యొక్క మాట నెరవేర్చారు. కాబట్టి చూడండి, దావీదుతో దేవుడు చెప్పాడు, దావీదు నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తానని చెప్పిన తర్వాత దావీదు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ తర్వాత కొంతకాలానికి రాజు యొక్క సైన్యంలో చేరడము, రాజుకు ప్రధానమైనటువంటి ఆ యొక్క అనుచరుడిగా ఉండడము, తర్వాత సౌలు దావీదు మీద పగబట్టడము, దావీదును చంపాలని చెప్పేసి ఆ అడవుల్లో, కొండల్లో, లోయల్లో సౌలు దావీదును తరుముతాడు. ఎందుకో తెలుసా? చంపడానికి. అలా దావీదు అనుకుని ఉండొచ్చు కదా, ఏం ప్రభువా రాజుగా చేస్తానన్నావు, చూస్తే రాజే నన్ను తరుముతాడని. కాదు ప్రియమైన దేవుని జనాంగమా, దానికంటూ నిర్ణయింపబడిన సమయం వచ్చేంత వరకు నిన్ను దేవుడు ఒక చోట మూలను కూర్చొని పెడతాడు. నిర్ణయింపబడిన సమయం వచ్చిన వెంటనే దావీదుని సింహాసనం మీద ఎక్కించినట్లుగా, గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని సింహాసనం ఎక్కించినట్లుగా నిశ్చయముగా నీ జీవితంలో మేలైన కార్యం ఆయన నిశ్చయముగా చేయును గాక. దావీదుకు తర్వాత తెలిసింది, సింహాసనం మీద కూర్చున్నప్పుడు, దీనికోసమైనా దేవుడు ఇంత కార్యం చేసింది. ఆ మధ్యలో ఆ యొక్క వాగ్దానము, ఆ యొక్క దేవుడు చెప్పిన మాట నెరవేర్పుకు ముందు నీకు అనేక శ్రమలు రావచ్చు, ఇబ్బందులు, ఇరుకులు రావచ్చు. అయినను వాటన్నిటిని నువ్వు తట్టుకొని నిలవబడు. అయినా ఆ పరిస్థితులన్నిటి మధ్య నీ నిరీక్షణను, నీ విశ్వాసమును, దేవుని మీద ఉన్నటువంటి నమ్మికను కోల్పోకుండా దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆయన మాట చెప్పాడు, ఆయన అన్నిటికీ తప్పడు అనేటటువంటి నిరీక్షణతో, నమ్మకంతో నువ్వు ఎదురు చూడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన యేసయ్యా, స్తోత్రాలనైనా ఈ మాటలు మీరు దయతో దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.